హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 11. ఈరోజు లెక్చర్లో మనము మోషన్ అండర్ గ్రావిటీకి సంబంధించిన ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్తో పాటు న్యూమరికల్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ ఏంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ కాన్సెప్ట్ని మీరు సింపుల్గా నోట్ పాయింట్లో కూడా రాసుకోండి, ఎందుకంటే ఈ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, మీకు బాగా గుర్తుండిపోతాయి. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్నే vertically thrown upwards బాడీ. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని వర్టికల్ గా ప్రొజెక్ట్ చేసామనుకోండి, ఆ బాడీలో మనం ఒకటి గమనించవచ్చు. అదే ఏంటంటే అప్వర్డ్ జర్నీ ఈస్ ఐడెంటికల్ టు డౌన్వర్డ్ జర్నీ అన్నమాట. అంటే అప్వర్డ్ జర్నీ ఎలా అయితే జరుగుతుందో డౌన్వర్డ్ జర్నీ కూడా అలాగే జరుగుతుంది. అంటే ఎలా సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ని యూ అనే వెలాసిటీతో పైకి విసినా అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఒక సమ్ మ్యాక్సిమం హైట్ వరకు రీచ్ అయ్యి, లేదా మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్ ఎంత? u²/2g. లేదా అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. అంటే ఏ పాయింట్ ప్రొజెక్ట్ చేసామో అప్పుడు దానికి వెలాసిటీ ఎంత? యూ అనేది ఇనీషియల్ వెలాసిటీ మనం ప్రొజెక్ట్ చేసాం, ఓకేనా? మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసరికి దానికి వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే యూనే ఉంటుంది, బట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. క్లియర్? సేమ్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఏదైనా పాయింట్ ఇక్కడ ఈ జర్నీలో వేరే ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఆర్బిట్ ఒక వెలాసిటీ v ఉందంటే మళ్ళీ డౌన్వర్డ్ జర్నీలో మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే v అనే వెలాసిటీలో ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ పాయింట్కి వెళ్ళడానికి t1 టైం తీసుకుంటే మళ్ళీ అదే పాయింట్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్కి రావడానికి ఎంత టైం తీసుకుంటే t1 టైమే తీసుకుంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే టైం పరంగా వెలాసిటీస్ పరంగా ఎలా ఉంటుంది అంటే అప్వర్డ్ మోషన్ డౌన్వర్డ్ మోషన్ వచ్చి రెండు ఐడెంటికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఇంకా మ్యాక్సిమం హైట్కి వెళ్ళడానికి t2 టైం తీసుకుందాం అనుకోండి, మళ్ళీ అదే పాయింట్ నుంచి మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ ఇదే పాయింట్కి రావడానికి t2 టైం అనేది తీసుకుంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే అప్వర్డ్ మోషన్ డౌన్వర్డ్ మోషన్ రెండు ఎలా ఉంటాయంటే సిమిలర్గా ఉంటుంది అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో కావచ్చు, అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అట్ దట్ పాయింట్ కావచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీలో హెచ్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం హైట్ బై టైమ్ ఆఫ్ లైట్ యొక్క స్క్వేర్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. ఎలా సార్? చూడండి, హెచ్ మ్యాక్స్ మ్యాక్సిమం హైట్ ఇందాక మనం డిస్కస్ ఎంత? u²/2g అనేసి బై టైమ్ ఆఫ్ లైట్ యొక్క స్క్వేర్ చేశాను అనుకో బై t². టైమ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 2u/g, ఓకేనా? దీన్ని స్క్వేర్ చేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, u²/2g బై 4u²/g². క్లియర్ స్టూడెంట్స్? చూడండి, u² అని క్యాన్సిల్, ఇక్కడ ఒక g అనేది క్యాన్సిల్, ఓకేనా? దీన్ని మనం సాల్వ్ చేసామనుకోండి g/8 అనేది వస్తుంది. అంటే మ్యాక్సిమం హైట్ కానీ క్వశ్చన్లో మ్యాక్సిమం హైట్ కానీ టైమ్ ఆఫ్ లైట్ కానీ ఇచ్చామనుకోండి వేరే ఒక క్వాంటిటీ అని మనం కనుక్కోవచ్చు అనమాట. క్లియర్ కదా? ఎందుకంటే హెచ్ మ్యాక్స్/t² దేనికి ఈక్వల్? g/8కి ఈక్వల్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు దీని సంగతి సింపుల్ నెంబర్గా సాల్వ్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఏ వర్టికలీ projected body spends 4 seconds in air. ఒక వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ వచ్చి 4 seconds వరకు ఎయిర్లో ఉన్నిందంట. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేసి ఇవ్వకుండా మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తా అంటే స్పెండ్స్ 4 seconds in air అన్నాడు. క్లియర్ స్టూడెంట్స్? దెన్ ఫైండ్ మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్ కనుక్కోమంటాడు. ఏం చేయాలి? సింపుల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే హెచ్ మ్యాక్స్ బై t² = g/8. వాడేమన్నాడు? టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి 4 seconds అన్నాడు, కాబట్టి హెచ్ మ్యాక్స్ బై 4² = g/8. g వాల్యూ ఎంత? 10.
10/8. క్లియర్గా స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి హెచ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 10/8 ఇంటూ 4 స్క్వేర్ అంత 16. 8 1 is 8 2 10 2 ఎంత అంటే 20 meters. క్లియర్గా స్టూడెంట్స్ ఈ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అంటే దీని యొక్క అప్లికేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్ సంబంధించి ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. చూడండి క్వశ్చన్ ఏంటంటే a body is projected vertically upwards with velocity u. వెలాసిటీ u తో పైగా మనం ప్రొజెక్ట్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద distance covered by the body in last second of its upward journey. Clear friends? లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్స్ జర్నీలో అది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసి మనం కనుక్కోవాలి. చూడండి యూ అనే వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేస్తాం. ఇది మ్యాక్సిమం హైట్ వీటికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా వస్తాం కదా, నాకు జస్ట్ అప్వర్డ్ జర్నీలో తీసుకున్నాం అనుకోండి, ఇలా వెళ్ళింది లాస్ట్ సెకండ్లో ఇక్కడ టచ్ అవుతుంది అన్నమాట. క్లియరా? అంటే ఈ లాస్ట్ 1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనం కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కోవచ్చు చూడండి, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సాల్వ్ చేయడం ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా, 2 డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు, అది కూడా చెప్తాను. ఒకసారి చూడండి 1 సెకండ్లో ఇంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. లాస్ట్ 1 సెకండ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు చూడండి లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీ అనేది దేనికి ఐడెంటికల్గా ఉంటుందంటే ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ జర్నీ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా, ఇది ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో 1 సెకండ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది కాబట్టి డౌన్వర్డ్ జర్నీలో కూడా 1 సెకండ్ అంత డిస్టెన్స్ కదా కవర్ చేసి ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ జర్నీ. క్లియర్గా స్టూడెంట్స్? అంటే లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీ దేనికి ఐడెంటికల్గా ఉంటుంది అంటే ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ జర్నీకి ఐడెంటికల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ జర్నీ కనుక్కున్నాను అనుకోండి, ఆ డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ జర్నీ ఇనిషియల్ మ్యాక్సిమం హైట్ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే 0 అవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్? యాక్సలరేషన్ ఇట్ ఈస్ డ్యూ టు గ్రావిటీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్వర్డ్స్ ఎలా తీసుకుంటాను అంటే పాజిటివ్ తీసుకుంటాను. A = G = 10 అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? మనం ఏం కనుక్కోవాలంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. క్లియరా? చూడండి UAS మనకుండే ఫార్ములా ఏంటంటే S = UT + ½ AT². ఓకేనా? టైం మనకి తెలుసా అంటే టైం కూడా మనకి తెలుసు. టైం ఎంత? 1 సెకండ్. లాస్ట్ సెకండ్ అన్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ టైం = 1 సెకండ్. చూడండి S = నాకు ఏమవుతుందంటే 0 × 1 + ½ × 10 × 1² అన్నమాట. అప్పుడు నాకేమవుతుందంటే 0 × 1 వచ్చి 0, 0 + 1/2 × 10, 2 1 is 2 5 అంటే నాకు ఎంత వస్తుందంటే 5 meters వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీ మనకి ఎంత ఉందంటే 5 meters ఉంటే ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ జర్నీ కూడా నాకు ఎంత అంటే 5 meters. క్లియరా? అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చేసాం. క్లియర్ స్టూడెంట్స్? మనం ఇంకో రకంగా చేయాలంటే ఎలా చేయొచ్చు చూడండి, ఇక్కడ చేసి చూపిస్తాం. లాస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది కనుక్కోమన్నాడు. నేను ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే ఎస్ఎన్త్ ఫార్ములా యూస్ చేయొచ్చు కదా. ఎస్ఎన్త్ ఫార్ములా ఏంటి? U + A/2 × 2n - 1. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఎంత సెకండ్లో డిస్ప్లేస్మెంట్ అంత తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు n సెకండ్స్
టైం తెలుసు అనుకోండి, అప్పుడు నేను ఈజీగా ఎన్ వాల్యూ పెట్టేసాను అనమాట. చూడండి మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది, టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత అంటే t = u/g. అంటే ఇప్పుడు నేను ఎన్ వాల్యూ ఎంత పెట్టాలంటే u/g పెట్టాలన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? చూడండి ఒకసారి, Sn = u - 10/2. g వాల్యూ వచ్చి చూడండి -10/g వాల్యూ వచ్చి 10 తీసుకోండి. -10/2 × 2 × u/g - 1. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి u - 10/2 అంటే 5 ఇది కూడా g వాల్యూ 10 తీసుకున్నాం అనుకోండి. 2 1 is 2 5 అంటే ఓవరాల్గా నాకు ఎంత వస్తుందంటే u/5 - 1. చూడండి u - u + 5 వస్తుంది. ఓవరాల్ నాకు ఎంత వస్తుందంటే 5 మీటర్స్ అనేది వస్తుంది. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా నేను ఎస్ఎన్స్ ఫార్ములా కూడా యూస్ చేస్తాను. కాకపోతే ఇక్కడ n = ఏం తీసుకున్నా అంటే u/g, విచ్ ఈస్ ద టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చి u/g సెకండ్స్ అయితే, అంటే నాకు ఎంత సెకండ్ ఏమవుతుంది u/g సెకండ్లో మనం కనుక్కోవాల్సి వస్తుంది ఆ డిస్టెన్స్. కాబట్టి ఆ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆటోమేటిక్ ఎంత వచ్చిందంటే 5 మీటర్స్ అని వచ్చింది. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా కూడా మనం సింపుల్ ఈ ట్రిక్స్ని కూడా యూస్ చేసి కొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సేమ్ ఇదే తరహాలో ఇంకొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ స్టోన్ ఈస్ థ్రోన్ వర్టికల్ అప్వర్డ్స్ అట్ స్పీడ్ 25 meters per second. ఫైండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 10 seconds. అంటే ఒక స్టోన్ ఏం చేశారంటే 25 meters per second ఇనీషియల్ వెలాసిటీతో అప్వర్డ్ త్రో చేయడం జరిగింది అనమాట. ఓకేనా? 3rd సెకండ్లో మాత్రమే ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అని కనుక్కోమన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే ఎస్ఎన్స్ ఫార్ములా యూస్ చేయొచ్చా? చూద్దాం ఒకసారి. ఈ ఫార్ములా ట్రై చేస్తే వస్తుంది. ఎస్ఎన్స్ ఫార్ములా ఏంటి? u + a/2 × 2n - 1 అన్నమాట. ఓకేనా? s థర్డ్ తీసుకోవాలి కాబట్టి s థర్డ్ = u ఎంత 25 ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్గా ఉండే క్వాంటిటీస్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి 25, గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి -10 -10/2 × 2 × 3 - 1. 2 1 is 2 5. అంటే s థర్డ్ నాకేమొస్తుందంటే 25 - 2 3 6 - 1 వచ్చి 5 5 5 ఎంత 25. అంటే s థర్డ్ నాకు ఎంత వస్తుందంటే 0 meters వస్తుంది. బాడీకి వెలాసిటీ స్పీడ్ ఉన్నప్పటికీ కూడా 0 meters వస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే అది ఆ పాయింట్ని ఆ 3rd సెకండ్లో ఏమిందంటే మళ్ళీ రిటర్న్ అయ్యి అదే పాయింట్కి వచ్చింది అని అర్థం. క్లియర్గా స్టూడెంట్స్? అంటే 3rd సెకండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక్క సెకండ్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ తన యొక్క పొజిషన్ దగ్గరకు వచ్చేసింది అని అర్థం. క్లియర్గా స్టూడెంట్స్? అండ్ అప్పుడు ఇలా అందుకే ఎప్పుడైనా సరే ఇలాంటి న్యూమరికల్ సిస్టమ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫ్ అసెంట్ అని కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ అసెంట్ కనుక్కుంటే మనం ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండదు. టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా అంటే TA = u/g. u ఎంత అంటే 25, g వాల్యూ 10 = 2.5 seconds. అంటే కరెక్ట్ 2.5 secondsకి అది మ్యాక్సిమం హైట్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే 2 నుంచి 2.5 వరకు ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళిందో మళ్ళీ 2.5 నుంచి 3 seconds వరకు అదే డిస్టెన్స్ వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది. క్లియర్ స్టూడెంట్స్? మనం సింపుల్గా 2.5 నుంచి 3 వరకు లేకపోతే 2.5 నుంచి 3 వరకు లేకపోతే 2 నుంచి 2.5 వరకు ఈ డిస్టెన్స్ కనుక్కొని మనం దాన్ని డబుల్ చేసామంటే మనకి ఈజీగా డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది కదా. క్లియర్ స్టూడెంట్స్? ఆ డిస్టెన్స్ ఎలాగో కనుక్కుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 seconds నుంచి 3 seconds వరకు డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటాం. ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు? సింపుల్గా s = ut + ½ at². క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం హైట్ 2.5 seconds దగ్గర మ్యాక్సిమం హైట్లో ఉంది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 0 × టైం ఎంత అంటే 0.5 seconds. ఎందుకు 2.5 seconds నుంచి 3 seconds వరకు టైం గ్యాప్ అవుతుంది అంటే 0.5 seconds అన్నమాట. లేకపోతే 1/2 కూడా రాసుకోవచ్చు. ప్లస్
1/2 ఇంటూ యాక్సలరేషన్ వచ్చి 10 ఇంటూ టీ స్క్వేర్ అంటే 0.5 హోల్ స్క్వేర్ అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఎస్ ఈక్వల్స్ టు నాకేమవుతుంది 2 1 is 2 5 అంటే 5 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్. క్లియర్ ఫ్రెండ్స్? సింపుల్ చెప్పాలంటే దీని యొక్క వాల్యూ నాకు 2.5/2 మీటర్స్ వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి ఎంత దూరం ఉందంటే 2.5/2 మీటర్స్ ఉందన్నమాట. అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందంటే 2 టైమ్స్ ఆఫ్ 2.5/2. 2 క్యాన్సిల్ అయితే నాకు ఎంత వస్తుందంటే 2.5 మీటర్స్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా క్వశ్చన్ మనకి ఏంటంటే ఏ స్టోన్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్, ద స్టోన్ క్రాసెస్ ఏ పర్టికులర్ హైట్ ట్వైస్ అట్ T1 and T2. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ వాల్యూ హెచ్ అనుకుందాం పాయింట్. ఓకేనా? ఒక స్టోన్ని త్రో చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గర 2 టైమ్స్ క్రాస్ అయిందంట. ఒకటి T1 అనే టైం దగ్గర క్రాస్ అయింది, ఇంకొకసారి T2 టైం దగ్గర క్రాస్ అయింది. అన్నప్పుడు దానికి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంతో కనుక్కోమని. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఇక్కడి నుంచి ఈ హెచ్ అనే పాయింట్ దగ్గర వెళ్ళడానికి T1 టైం తీసుకున్నాడు. మళ్ళీ అదే ఇనీషియల్ పొజిషన్ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ హెచ్ అనే పాయింట్ దగ్గరకు రావడానికి T2 టైం. అంటే ఈ మొత్తం టైం T1, సేమ్ అదేవిధంగా ఈ మొత్తం టైం ఎంత అంటే T2. ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ డిస్కస్ ఏంది, అప్వర్డ్ జర్నీ ఇస్ ఐడెంటికల్ టు డౌన్వర్డ్ జర్నీ అనేసి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ T1 టైం తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది T1 టైం. అంటే ఈ టైం నాకు ఎంత T1 అవుతుంది. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి T2, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత T1. అంటే టోటల్ టైమ్ ఆఫ్ జర్నీ నాకు ఎంత వస్తుంది అంటే T1 + T2 వచ్చింది. ఓకేనా? ఈ టోటల్ టైమ్ ఆఫ్ జర్నీ సింపుల్ మనం ఏమవచ్చు అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనొచ్చు. ఓకేనా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్స్ టు T1 + T2 అన్నమాట. ఓకేనా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసి ఏంది 2U/g. 2U/g ఈక్వల్స్ టు T1 + T2. వాళ్ళు మనం కనుక్కోమని ఏంది ఫైండ్ ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ద త్రో అన్నాడు. అంటే యూ వాల్యూ కనుక్కోవాలి. యూ వాల్యూ ఏమవుతుందంటే T1 + T2/g అడిపోతే g అవుతుంది. 2 ఇంటూ ఉంది కాబట్టి ఇటుపోతే /2 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ 2 న్యూమరికల్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో కొన్ని న్యూమరికల్స్ ఉన్నాయి, దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ హైట్ హెచ్, ఒక టవర్ ఉంది, దాని యొక్క హైట్ ఎంత అంటే హెచ్ అని హైట్ ఉంది. ఏ పార్టికల్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ స్పీడ్ u. దీనిపైన ఒక ఆబ్జెక్ట్ని అప్వర్డ్స్ త్రో చేశారు విత్ స్పీడ్ u అన్నమాట. ద టైమ్ టేకెన్ బై ద పార్టికల్ టు హిట్ ద గ్రౌండ్ ఈస్ n టైమ్స్ ద టైమ్ టేకెన్ బై టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్. ఇది ఇలా వచ్చి కింద పడుతుంది కదా, ఈ టైం ఎంత పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ అని క్యాపిటల్ టీ అనే టైంలో వస్తుంది అనుకోండి. టీ ఈక్వల్స్ వాడు ఏమంటున్నా అంటే n టైమ్స్ ద టైమ్ టేకెన్ బై టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఈ మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఏ అనుకోండి. ఓకేనా? అలా అన్నప్పుడు ద రిలేషన్ బిట్వీన్ హెచ్ యూ అండ్ ఎన్ ఈస్, హెచ్కి యూకి ఎన్కి మధ్య రిలేషన్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకేనా? మ్యాక్సిమం హైట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏంటి u/g అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే మ్యాక్సిమం హైట్ అటైన్ అవ్వడానికి టైం మనకి ఎంత వచ్చింది అంటే u/g వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి వేసిన ఆబ్జెక్ట్ కింద వరకు వస్తుంది కదా, అంటే హెచ్ అనే డిస్ప్లేస్ టీ అనే టైంలో అయింది. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే సింపుల్గా s = ut + ½ at². ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా పాజిటివ్ తీసుకుందాము, డౌన్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా ఎలా తీసుకుందాం అంటే నెగిటివ్ తీసుకుందాం.
ఇక్కడ ఉండే పాయింట్ కిందకి వచ్చింది అంటే మైనస్ హెచ్ కదా, మైనస్ హెచ్ ఈక్వల్స్ టు యూ కిందకి రావడం క్యాపిటల్ టీ అనే టైం తీసుకున్నాను కాబట్టి యూటీ మైనస్ హాఫ్, ఎందుకు గ్రావిటీ నెగిటివ్ కాబట్టి హాఫ్ జీ టీ స్క్వయర్, టీ స్క్వేర్ అంటే క్యాపిటల్ టీ స్క్వేర్. ఇప్పుడు క్యాపిటల్ టీ వాల్యూ తెలుసు మనకి ఎంత, ఎన్ ఇంటూ టీ అన్నమాట. మైనస్ హెచ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ ఎన్టీఏ మైనస్ హాఫ్ జీ ఎన్టీఏ హోల్ స్క్వేర్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి టీఏ వాల్యూ ఎంత, యూ బై జీ, ఆ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ హెచ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ ఎన్ ఇంటూ యూ బై జీ మైనస్ హాఫ్ జీ ఇంటూ ఎన్ ఇంటూ యూ బై జీ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తున్నట్టు. మైనస్ హెచ్ ఈక్వల్స్ టు ఎన్ యూ స్క్వేర్ బై జీ మైనస్ 1/2 జీ ఎన్ స్క్వేర్ యూ స్క్వేర్ బై జీ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి మైనస్ హెచ్ ఈక్వల్స్ టు రెండిట్లో ఎన్ యూ స్క్వేర్ బై జీ అనేది కామన్గా ఉంది. ఎన్ యూ స్క్వేర్ బై జీ కామన్ తీస్తే 1 మైనస్ 1/2 ఇక్కడ కొద్ది ఇక్కడ క్యాన్సిల్ చేసాము. 1/2 ఎన్ వస్తుంది అనమాట. మైనస్ 1/2 ఎన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ హెచ్ ఈక్వల్స్ టు ఎన్ యూ స్క్వేర్ బై జీ ఇంటూ 2 మైనస్ ఎన్ బై 2 అన్నమాట. హెచ్ ఈక్వల్స్ టు ఎన్ యూ స్క్వేర్ బై జీ ఇంటూ ఎన్ మైనస్ 2/2 అంటే సింపుల్గా మనం చెప్పాలంటే 2gh ఈక్వల్స్ టు ఎన్ యూ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ 2 వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? హెచ్ యు అండ్ ఎన్కి మధ్య రిలేషన్ వచ్చి మనకి ఈక్వేషన్ వచ్చింది అనమాట. క్లియర్? ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి a particle is thrown upwards from ground, it experiences a constant air resistance which can produce a retardation of 2 meter per second square. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఒక పార్టికల్ ఏం చేశారంటే గ్రౌండ్ నుంచి త్రో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకుందాం, ఓకేనా. ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ కాన్స్టెంట్ ఎయిర్ రెసిస్టెన్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ ఏ రిటార్డేషన్ ఆఫ్ 2 meters per second square అన్నాడు. అంటే చూడండి ఒక విషయం ఏంటంటే ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ కూడా ఈ పార్టికల్ని ఎఫెక్ట్ చేస్తుంది, పార్టికల్ యొక్క మోషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది కూడా దాని యొక్క రిటార్డేషన్ ఎంత ఉందంటే నెగిటివ్ యాక్సలరేషన్ 2 meter per second square ఎంత ఉంది, 2 meter per second square. స్టూడెంట్స్, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ అప్వర్డ్స్ మూవ్ అవుతుంది అనుకోండి, యాక్సలరేషన్ ఎలా ఉందంటే డౌన్వర్డ్స్ ఉంది. అదే పార్టికల్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతా ఉంటే యాక్సలరేషన్ ఎలా ఉందంటే అప్వర్డ్స్ ఉంది. అంటే యాక్సలరేషన్ ఇస్ ఆల్వేస్ ఆపోజిట్ టు డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్. స్టూడెంట్స్ నెక్స్ట్ చూడండి, ద రేషియో ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ ఈస్ రూట్ ఆఫ్ ఆల్ఫా బై బీటా. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ బై టైమ్ ఆఫ్ డిసెంట్ వచ్చి రూట్ ఆఫ్ ఆల్ఫా బై బీటా. ఓకేనా, మనం ఏం చేయాలంటే మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేసి మినిమం వాల్యూ ఎంత రావచ్చు మనం కనుక్కోవాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి ఎయిర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండా అంటే టైమ్ ఆఫ్ అసెంట్ బై టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమైండేది, రెండు ఈక్వల్గా ఉంటాయి, రెండు క్యాన్సిల్ అయిపోయేవి. ఆల్ఫా బీటా వాల్యూస్ మనకి ఎంత వచ్చేవంటే 1 వచ్చేది, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమైంది అంటే 2 అయ్యింది. ఎందుకు, టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ యూ బై జీ, ఇది కూడా యూ బై జీ, రెండు క్యాన్సిల్ అయితే మనకి 1/1 వస్తుంది. అలా ఆల్ఫా యొక్క వాల్యూ 1, బీటా యొక్క వాల్యూ 1 అయిపోతుంది. 1 + 1 మనకి ఏమవుతుంది అంటే 2 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ట్రాగా ఎయిర్ రెసిస్టెన్స్ని ఇచ్చాడు. ఎయిర్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కువ ఉంటుందా,
అది కొంచెం సేపట్లో చెప్తాం అనమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు దీనిపైన యాక్సలరేషన్, నెట్ యాక్సలరేషన్ ఎలా ఉంటుంది దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇంత హైట్ వరకు వెళ్ళింది అనుకోండి, ఇదేంటి మనకి హెచ్ మ్యాక్స్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు పార్టికల్ అప్వర్డ్ మోషన్ లో ఉన్నంత వరకు దీనిపైన యాక్సలరేషన్ ఎలా ఉంచండి, డౌన్వర్డ్ మోషన్ లో గ్రావిటీ అనేది యాక్ట్ అవుతాడు. అంటే పార్టికల్ యొక్క మోషన్ అప్వర్డ్ ఉన్నా సరే గ్రావిటీ కిందకి లాగడానికి ట్రై చేస్తుంది. పార్టికల్ యొక్క మోషన్ అప్వర్డ్స్ ఉంది, వాడేమన్నాడు పార్టికల్ యొక్క వెలాసిటీ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సలరేషన్ అనేది యాక్ట్ అవుతుంది అని చెప్పాడు. అంటే మనకి ఎఫెక్టివ్ యాక్సలరేషన్ అప్వర్డ్ జర్నీలో మనకి ఎంత అంటే గ్రావిటీ 10 డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, నెక్స్ట్ 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అది కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎప్పుడు అప్వర్డ్ జర్నీలో. క్లియర్ స్టూడెంట్స్. సేమ్ అదే విధంగా ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాను. క్లియర్ స్టూడెంట్స్. పార్టికల్ ఎలా వస్తుంది, ఇప్పుడు కిందకు వస్తాను. కిందకు వచ్చేటప్పుడు గ్రావిటీ కిందకి యాక్ట్ అవుతుంది, ఓకేనా. ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ పైకి యాక్ట్ అవుతుంది. అప్పుడు జీ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే చూడండి, గ్రావిటీ 10, ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ పైన కాబట్టి -2. 10 - 2 మనకి ఏమొస్తుంది అంటే 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు డౌన్వర్డ్ జర్నీ. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ ని కనుక్కుందాం, ఓకేనా. టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత అంటే U/G అన్నమాట. క్లియర్. ఎప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండా ఉంటే, అదే ఎయిర్ రెసిస్టెన్స్ ఉందనుకోండి U/G ఎఫెక్టివ్ అవుతుంది అనమాట కదా. ఎందుకంటే ఎఫెక్టివ్ యాక్సలరేషన్ ఎంత ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి U/G ఎఫెక్టివ్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటే అప్వర్డ్ మోషన్ కదా, అప్వర్డ్ జర్నీ. ఎంత మనకి G ఎఫెక్ట్ ఎంత అంటే 12 ఉంది కాబట్టి U/12 వస్తుంది. ఇప్పుడు నాకు టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలనుకోండి, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా నేను U/G ఎఫెక్టివ్ కాబట్టి U/8. ఎందుకు G ఎఫెక్ట్ ఇన్ డౌన్వర్డ్ జర్నీ 8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి U/8 చేయొచ్చు కదా అంటే ఇలా చేయకూడదు. ఎందుకంటే మనం ఒక్కసారి టైమ్ ఆఫ్ డిసెంట్ యొక్క డెరివేషన్ చూసామనుకోండి, మనం ఎలా కన్సిడర్ చేసామంటే ఎంత వెలాసిటీతో త్రో చేసి ఉంటామో కిందకు వచ్చేటప్పుడు కూడా అదే పాయింట్ దగ్గర అంతే వెలాసిటీ ఉంటుంది అనేసి మనం కన్సిడర్ చేసాం కాబట్టి U/G అనేసి మనకు వచ్చింది డెరివేషన్లో. కానీ ఇక్కడ మనకి ఎయిర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఎంత వెలాసిటీ త్రో చేస్తామో అంతే వెలాసిటీ కిందకు వచ్చి పడుతుంది అంటే పడదన్నమాట, అంతే కదా. కాబట్టి ఈ ఫార్ములా మనం అప్లై చేయడానికి లేదు. మరి ఏ ఫార్ములా అప్లై చేయాలి? సింపుల్, మళ్ళీ మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ యూస్ చేసి డెరైవ్ చేయాల్సింది. చూడండి, టైమ్ ఆఫ్ డిసెంట్ సంబంధించి కావాలి. మ్యాక్సిమం పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది, క్లియరా. అంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఎంత 0, ఓకేనా. సేమ్ అదే విధంగా ఎంత డిస్ప్లేస్ అయ్యింది అంటే హెచ్ మ్యాక్స్ ఎంత డిస్ప్లేస్ అయింది. ఎందుకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ హెచ్ మ్యాక్స్ వరకు వెళ్ళాము, మళ్ళీ హెచ్ మ్యాక్స్ నుంచి కిందకు వస్తాం అనమాట. క్లియర్ స్టూడెంట్స్. అంటే హెచ్ మ్యాక్స్ అంత డిస్ప్లేస్ అయింది. మనం ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి, ఓకేనా. యాక్సలరేషన్ ఎంత అంటే G ఎఫెక్టివ్, ఓకేనా. యాక్సలరేషన్ ఉంది, U ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది, T ఉంది. ఏ ఫార్ములా యూస్ చేయాలంటే S = UT + ½ AT², ఓకేనా. ఇది 0 అయిపోతుంది. హెచ్ మ్యాక్స్ = G ఎఫెక్టివ్ / 2 × టైమ్ ఆఫ్ డిసెంట్ స్క్వేర్, ఓకేనా. టైమ్ ఆఫ్ డిసెంట్ నాకేమవుతుందంటే √2H max / G ఎఫెక్టివ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. అంటే నాకు టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలంటే ఇది కనుక్కోవాల్సిందే, ఓకేనా. √2H max / G ఎఫెక్టివ్. ఇప్పుడు నేను G ఎఫెక్టివ్ వాల్యూ 8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది అప్లై చేయగలను. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నాకు హెచ్ మ్యాక్స్ తెలుసా అంటే తెలియదు. హెచ్ మ్యాక్స్ తెలుసా? తెలియదు.
ఇప్పుడు నాకు ఎఫెక్టివ్ యాక్సలరేషన్ అప్వర్డ్ డైరెక్షన్ తెలుసు, అది ఎంత హెచ్ మ్యాక్స్ వెళ్ళి ఉంటుందో కనుక్కోవాలి. హెచ్ మ్యాక్స్ maximum height attained by body thrown vertical upwards ఫార్ములా ఏంటంటే u స్క్వేర్ బై 2g. ఇక్కడ g బదులు g ఎఫెక్టివ్. ఆల్రెడీ ఈ ఫార్ములా డెరివేషన్స్ కూడా మనం ఆల్రెడీ ముందు సాల్వ్ చేసాము. హెచ్ మ్యాక్స్ ఏమొస్తుంది, u స్క్వేర్ బై 2g. ఇక్కడ g ప్లేస్ g ఎఫెక్టివ్ పెడతాం. ఓకేనా, ఇది ఎత్తి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. క్లియర్ గా స్టూడెంట్స్? అప్పుడు చూడండి, నా టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ 2 ఇంటూ హెచ్ మ్యాక్స్ నాకు ఎంత అంటే యూ స్క్వేర్ బై 2 ఇంటూ జీ ఎఫెక్టివ్. ఇక్కడ జీ ఎఫెక్టివ్ అప్వర్డ్ కన్సిడర్ చేయాలా డౌన్వర్డ్ కన్సిడర్ చేయాలంటే అప్వర్డ్కి వెళ్ళినప్పుడు మన హెచ్ మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాము. హెచ్ మ్యాక్స్ అప్వర్డ్ జర్నీ యొక్క హెచ్ మ్యాక్స్ అన్నమాట. కాబట్టి జీ ఎఫెక్ట్ దేనికి సంబంధించి అంటే అప్వర్డ్కి సంబంధించింది. అప్వర్డ్ లో జీ ఎఫెక్ట్ నాకు ఎంత అంటే 12, 2 ఇంటూ 12 చూడండి. నెక్స్ట్ బై జీ ఎఫెక్టివ్. ఈ జీ ఎఫెక్టివ్ దేనికి సంబంధించిన టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే డౌన్వర్డ్ సంబంధించిన జీ ఎఫెక్టివ్, అది ఎంత అంటే 8. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, 2 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నాకు టీడీ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ యూ స్క్వేర్ బై 12 ఇంటూ 8. ఓకేనా, ఏమవుతుంది u బై 12 8 96 అన్నమాట. ఓకేనా, దీని వాల్యూ మనకు వచ్చి అప్రాక్సిమేట్లీ 4√6 వస్తుంది. క్లియరా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, టీడీ నాకు ఎంత వచ్చిందంటే u బై 4√6. అదే మనము u బై జీ ఎఫెక్ట్ లా సింపుల్ గా తీసుకోమంటే u బై 8 వచ్చేది, కానీ ఇక్కడ మనకు చూడండి u బై 4/6 వచ్చింది. క్లియరా? ఇప్పుడు TA బై TD చేద్దాం. ఓకేనా, TA బై TD ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆల్ఫా బై బీటా. వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ద రేషియో ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ బై టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత, రూట్ ఆఫ్ ఆల్ఫా బై బీటా అన్నమాట. TA మనకి ఎంత వచ్చిందంటే u బై 12. TD మనకి ఎంత వచ్చిందంటే u బై 4√6 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆల్ఫా బై బీటా అన్నమాట. చూడండి స్టూడెంట్స్, యూ క్యాన్సల్, 4 1 is 4 3. ఓకేనా, నాకు మొత్తానికి ఏమొస్తుందంటే √6 బై 3 వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, √6 బై 3 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆల్ఫా బై బీటా. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసుకున్నాను. చూడండి, స్క్వేరింగ్ కంపోజిట్ చేశాను అనుకోండి, 6 బై 9 ఈక్వల్స్ టు ఆల్ఫా బై బీటా అవుతుంది. ఓకేనా, 3 2 3 3 అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ ఎంత 3 అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందంటే 2 + 3 ఈక్వల్స్ టు 5 వస్తుంది అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? ఈ రకంగా ఈ న్యూమరికల్స్ సాల్వ్ చేయాలి. కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 2-3 డిస్కస్ చేసాం అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాల్సి మీకు అర్థమవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్? నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇందాక డిస్కస్ చేసిన న్యూమరికల్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఆ న్యూమరికల్ విన్న తర్వాత మీకు ఒకటి డౌట్ క్లారిఫై అనుకుంటున్నా. ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ ని కన్సిడర్ చేసినప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది రెండు ఈక్వల్ గా ఉండవు. సరే, ఈక్వల్ అయితే ఉండవు, మరి టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఎక్కువగా ఉంటుందా లేకపోతే టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది ఎక్కువగా ఉంటుందా, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే వితౌట్ ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండా ఉంటే లేకపోతే డ్రాగ్ లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది టైమ్ ఆఫ్ డిసెంట్. ఎందుకంటే ఎంత వెలాసిటీతో ఆబ్జెక్ట్ అయితే త్రో చేస్తామో కరెక్ట్గా అదే పాయింట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అంతే ఉంటుంది. కాబట్టి నియర్లీ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. అర్థమైందా? అదే మనము విత్ ఎయిర్ రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, విత్ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే మాత్రం ఎప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే
టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే పైకి వెళ్ళే టైం అనేది కిందకు వచ్చే టైం కంటే కూడా ఎలా ఉంటుందని తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్స్ వెళ్తాను, పైకి త్రో చేసాం, ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్స్ వెళ్తాను, ఓకేనా? అంటే వెలాసిటీ అప్వర్డ్స్ ఉంది, ఓకేనా? ఇప్పుడు దీనిపైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏవో చూద్దాం, ఓకేనా? ఒకటి తీసుకుందాం, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎంజీ ఎలా ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సేమ్ ఎయిర్ యొక్క రెసిస్టెన్స్, ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు పార్టికల్ యొక్క వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కదా. కాబట్టి ఎయిర్ ఫ్రిక్షన్ కూడా దాని యొక్క ఫోర్స్ కూడా ఎలా ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. కాబట్టి ఇక్కడ నాకు ఎఫ్ నెట్ అనేది ఏమవుతుంది అంటే ఎంజీ ప్లస్ ఫోర్స్ అప్లైడ్ బై ఎయిర్ ఆన్ టు ద పార్టికల్. చూడండి, రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి. అదే ఆబ్జెక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది అనుకోండి, క్లియర్? ఇప్పుడు దీనిపైన ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవుతున్నా చూడండి. గ్రావిటీ ఆటోమేటిక్ కింద యాక్ట్ అవుతుంది. బాడీ యొక్క మోషన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి దాని యొక్క రెసిస్టెన్స్ ఏ డైరెక్షన్ ఉంటుందంటే అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు ఎఫ్ నెట్ ఏమవుతుందంటే ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఫోర్స్ అప్లైడ్ బై ఎయిర్ ఆన్ టు దట్ పార్టికల్. ఇప్పుడు చూడండి, ఈ ఎఫ్ నెట్ ఎక్కువ లేకపోతే ఈ ఎఫ్ నెట్ ఎక్కువ అంటే ఆటోమేటిక్గా ఎఫ్ నెట్ ఆఫ్ అప్వర్డ్ జర్నీ ఇస్ మోర్. అంటే ఒక పార్టికల్ పైకి వెళ్ళే దానిపైన ఎక్కువ ఎఫ్ నెట్ యాక్ట్ అయ్యి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాను, కాబట్టి చాలా త్వరగా ఆగిపోతుంది. కాబట్టి టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ టైమ్ ఆఫ్ డిసెంట్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లం కూడా మనము ఒకసారి చూడండి దాంట్లో, ఓకేనా? టైమ్ ఆఫ్ అసెంట్ మనకి ఎంత వచ్చిందంటే u/12 వచ్చింది, ఓకేనా? టైమ్ ఆఫ్ డిసెంట్ మనకి ఎంత వచ్చిందంటే u/4√6 వచ్చింది, ఓకేనా? దేని యొక్క వాల్యూ ఎక్కువ అంటే దీని వాల్యూ ఎక్కువ మనకి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ న్యూమరికల్స్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ బెలూన్ ఫ్రమ్ రెస్ట్ యాక్సలరేట్స్ 2 meters per second square. క్లియరా? అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే రెస్ట్ లో ఉండే బెలూన్ వచ్చి 2 meters per second square తో యాక్సలరేట్ అవుతాను, ఓకేనా? ఈ స్టోన్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద బెలూన్ ఆఫ్టర్ 5 seconds. 5 seconds తర్వాత పైకి వెళ్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్కి వెళ్ళింది అనుకోండి, కానీ 5 seconds తర్వాత ఒక స్టోన్ ని డ్రాప్ చేశారు. 5 seconds తర్వాత ఒక స్టోన్ ని డ్రాప్ చేస్తే ఫైండ్ ద టైం టేకెన్ బై ద స్టోన్ టు రీచ్ ద గ్రౌండ్. గ్రౌండ్ ని రీచ్ అవడానికి ఎంత టైం తీసుకుందో కనుక్కున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బిహేవియర్ని మనం డిస్కస్ చేద్దాం, ఓకే? బెలూన్ రెస్ట్ లో నుంచి స్టార్ట్ అయ్యి 5 seconds వరకు పైకి వెళ్ళింది, అక్కడి నుంచి స్టోన్ డ్రాప్ చేస్తే డైరెక్ట్ గా ఇలా వచ్చి పడుతుందా అంటే ఇలా పడదు అన్నమాట. ఎందుకు? బెలూన్ లో స్టోన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు స్టోన్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే బెలూన్ కి ఇక్కడ ఎంత వెలాసిటీ ఉందో స్టోన్ కూడా అంత వెలాసిటీ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే బైక్ లో మీరు వెళ్తున్నారు అనుకోండి, బైక్ ఎంత వెలాసిటీ ఉంటుంది మీకు కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ సడన్ బ్రేక్స్ వేసాం అనుకోండి, మనం ముందర జరగకుండా ఫీల్ అవుతాం. దీన్ని మనం ఇనర్షియా అంటాం. ఎందుకంటే ఆ బైక్ ఎంత వెలాడుతుందో మనం కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. కాబట్టి సడన్ గా బైక్ స్టాప్ అయినప్పుడు మన బాడీ వచ్చి ఇనర్షియా కారణంగా ముందరకు మూవ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అలాగే అన్నమాట. అంటే బెలూన్ పైకి వెళ్తాంది, ఓకేనా? ఈ పాయింట్ దగ్గర బెలూన్ కి ఎంత వెలాసిటీ అయితే ఉందో స్టోన్ కూడా అంతే వెలాసిటీ ఉంది. కాబట్టి ఇలా డ్రాప్ చేసినప్పుడు డైరెక్ట్ స్టోన్ ఇలా పడదు, కానీ కొంచెం దాని యొక్క వెలాసిటీ కారణంగా ఇలా పడుతుంది. అంటే దాని యొక్క వెలాసిటీని బేస్ చేసుకుని కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది, ఓకేనా? ఇలా పైకి వెళ్ళి కిందకి రావడానికి గ్రౌండ్కి టచ్ అవ్వడానికి ఎంత టైం అవుతుందో కనుక్కోమన్నాడు. క్లియర్ స్టూడెంట్స్?
అర్థం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే స్టోన్ ఇక్కడ నుంచి పడేటప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉంది అది తెలియాలి. సేమ్ అదే విధంగా ఇది ఎంత హైట్ లో నుంచి పడుతుంది అది కూడా మనకు తెలియాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కున్నాం. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ బెలూన్ ఆఫ్టర్ 5 seconds. 5 seconds తర్వాత వెలాసిటీ ఎంత ఉంది కనుక్కుందాం. చూడండి, ఇప్పుడు చూడండి ఇనీషియల్ వెలాసిటీ 0. ఓకేనా, నెక్స్ట్ యాక్సలరేషన్ ఎంత అంటే 2 meter/second². ఓకేనా, అప్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా నేను ఎలా తీసుకుంటా అంటే పాజిటివ్ లెక్క తీసుకుంటాం, డౌన్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా నెగిటివ్ లెక్క తీసుకుంటాం. ఓకేనా, యాక్సలరేషన్ ఎంత అంటే 2 meter/second². క్లియరా? ఇప్పుడు చూడండి వ్యూ తెలుసు, ఏ తెలుసు. ఓకేనా, టైం వచ్చి ఆఫ్టర్ 5 seconds అన్నాం కాబట్టి t=5. ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటంటే v u + at, v 0 + 2 × 5. v ఏమొస్తుంది 5 ఎంత 10 meter/second ఉంటుంది. క్లియరా? అంటే ఈ టైంలో స్టోన్ యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే 10 meters/second ఉంది. క్లియరా? ఇప్పుడు బెల్ అంత హైట్కి వెళ్ళింది. ఓకేనా, ఎంత హైట్లో ఉంది స్టోన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒకసారి డిస్కషన్. ఓకేనా, ఏ ఫామ్లో యూస్ చేయొచ్చు చూడండి. సింపుల్గా S = ut + ½ at² ఫామ్లో యూస్ చేయొచ్చు. ఓకేనా, ఎందుకు ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, టైం కూడా 5 seconds తెలుసు, యాక్సలరేషన్ ఎంత అంటే 2 అన్నమాట. అప్పుడు S ఏమవుతుందంటే ½ at². S = ½ × 2 × 5². 5² ఎంత అంటే 25 meters. అంటే 25 meters దూరంలో ఉంది కదా. ఇప్పుడు అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఇలా అన్నమాట. ఒక 25 meters హైట్ ఉండే ఒక బిల్డింగ్ నుంచి మనం ఒక స్టోన్ని త్రో చేసినట్టు. ఓకేనా, ఎంత స్పీడ్తో 10 meters/second వెలాసిటీతో త్రో చేసినట్టు అన్నమాట. అది గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అది మనం కనుక్కోవాలి. క్లియర్గా స్టూడెంట్స్? చూడండి మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది అంటే కిందకి రావాలి. ఓకేనా, ఎంత కిందకి రావాలంటే 25 meters కిందకి రావాలి. కాబట్టి డౌన్వర్డ్ క్వాంటిటీస్ అన్ని నెగిటివ్ తీసుకున్నాం కాబట్టి -25. క్లియర్గా స్టూడెంట్స్? మనం ఏం కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. యాక్సలరేషన్ కింద పడుతుంది, దేనివల్ల కింద పడుతుంది అంటే గ్రావిటీ కారణంగా కింద పడుతుంది. యాక్సలరేషన్ ఎంత అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ -10. ఓకేనా, ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 10 meters/second అప్వర్డ్స్ కాబట్టి +10 లాగా. సింపుల్ ఏ ఫామ్లో యూస్ చేయొచ్చు అంటే S = ut + ½ at² ఫార్ములా అనేది యూస్ చేయొచ్చు. క్లియర్గా చూడండి, ఎస్ ఎంత -25 = 10 × t, 10t -1/2 × 10 × t². ఓకేనా, చూడండి 2 1 is 5. -25 = 10t - 5t². 5 1 is 5 2 5 5. -5 = 2t - t². క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి -5 - 2t + t² = 0. ఓకేనా, ఇప్పుడు నాకు t యొక్క రూట్స్ అనేది కావాలి. t = -b ± √b² - 4ac ఫాలో యూస్ చేద్దాం. చూడండి 2 ± √b² అంటే -2 హోల్ స్క్వేర్ వచ్చి 4 -4 × 1 × c వాల్యూ ఎంత -5/2a 2 × 1. t = నాకేమవుతుంది 2 ± √4 + 20/2 అంటే 2 ± √24 6/24 కాబట్టి 2√6/2. 2 1 is 2 1 is 2 1 is. సింపుల్ చెప్పాలంటే నాకు t = 1 ± √6 వచ్చింది అనమాట. టీ వాల్యూ నెగిటివ్ కాదు కాబట్టి టీ వాల్యూ మనం ఎంత తీసుకోవచ్చు అంటే 1 + √6 seconds అనేది తీసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం ఈ న్యూమరికల్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఇదే టైప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ ఉంటాయి. బెలూన్ కానీ పారాషూట్ కానీ ఇలా ఎలాగైనా అడగచ్చు అనమాట.
కాకపోతే ప్రొసీజర్ మాత్రం ఇలాగే వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇంకా మన లెక్చర్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ డిస్కస్ చేసి వాటికి లెక్చర్ క్లోజ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్ చూడండి. ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 balls A and B are thrown from top of it with equal speeds. Ball A is thrown upwards and it takes T1 to hit the ground. చూడండి స్టూడెంట్స్, ఒక టవర్ ఆఫ్ హైట్ హెచ్ అనుకుందాం. క్లియరా? హైట్ హెచ్ అనుకుందాం. ఏబి అనే 2 balls వచ్చి టాప్ ఆఫ్ ద టవర్ నుంచి వేసారనమాట. ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఏం ఇచ్చారంటే బాల్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్, పైకి విసినారు యూ అనే స్పీడ్. క్లియరా? అదే బాల్ బి ఏం చేస్తే బాల్ ఈస్ థ్రోన్ డౌన్వర్డ్స్ అండ్ ఇట్ హిట్స్ అట్ T2 టైం. చూడండి, ఇది యూ అనే స్పీడ్ కిందకి వేసారన్నమాట. నెక్స్ట్ బాల్ సి ఇస్ డ్రాప్డ్. సి అనే బాల్ ఏం చేశారంటే జస్ట్ డ్రాప్ చేశారు. అంటే సింపుల్గా ఇనిషియల్ వెలాసిటీ ఏంటంటే 0. ఫైండ్ ద టైం టేకెన్ బై సి. అంటే మనకు సింపుల్ ఇక్కడ ఏమడుతా అంటే ఇది T1 టైం తీసుకుంది, ఇది T2 టైం తీసుకున్నది. క్లియర్ కదా? బాల్ వేస్తున్నప్పుడు అండ్ టేక్స్ టైం T1. ఓకే, ఇది T1 టైం తీసుకుని T2 టైం తీసుకుంటే సి అనే బాల్ డ్రాప్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది? సింపుల్గా T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 T2లో కనుక్కోమని. ఎలా చేయాలి చూడండి. చూడండి, ఫస్ట్ ఏ బాల్ గురించి డిస్కస్ చేసామనుకోండి, మీరు ఏ అయినా తీసుకోండి, బి అయినా తీసుకోండి, సి అయినా తీసుకోండి, అది చేసే డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే హెచ్ఏ. లేదా స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా నేను పాజిటివ్ తీసుకుని డౌన్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా నెగిటివ్ తీసుకున్నాను అనుకోండి. బై యూజింగ్ ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేశాను అనుకోండి. ఫర్ బాల్ ఏకి అప్లై చేద్దాం. డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్, అన్ని డౌన్వర్డ్స్ కాబట్టి మైనస్ హెచ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ యూ అప్వర్డ్స్ కాబట్టి యూ టీ. కాబట్టి ఏ బాల్ యొక్క టైం ఎంత T1. యూ T1 చూడండి, గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంది. ఓకేనా? మైనస్ హాఫ్ జీ T1 స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్. సేమ్ అదేవిధంగా బాల్ బి తీసుకున్నాను అనుకోండి. బాల్ బి చూడండి, డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్ కాబట్టి మైనస్ హెచ్. ఓకేనా? వెలాసిటీ ఎలా ఉంది? డౌన్వర్డ్స్ కాబట్టి మైనస్ యూ, టైం వచ్చి T2 కాబట్టి మైనస్ యూ T2 మైనస్ హాఫ్ జీ T2 స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు బాల్ సి తీసుకున్నాం అనుకోండి, మైనస్ హెచ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి యూటీ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఏమవుతుందంటే మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా 3 balls-కి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేసుకుని ఇలా ఈక్వేషన్స్ తయారు చేసుకున్నాం. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 1 and 2 తీసుకుందాం. ఓకేనా? సాల్వ్ చేయడానికి ఇక్కడ T1 టర్మ్స్లో ఉంది, ఇక్కడ T2 టర్మ్స్లో ఉంది. నేను దీన్ని సింప్లిఫై చేయడానికి ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ని T2తో మల్టిప్లై చేస్తాను, సెకండ్ ఈక్వేషన్ని T1తో మల్టిప్లై చేస్తాను. ఏమవుతుంది? మైనస్ హెచ్ T2 ఈక్వల్స్ టు యూ T1 T2. స్టూడెంట్స్, యూ T1 T2 మైనస్ హాఫ్ జీ T1 స్క్వేర్ T2. సేమ్ అదేవిధంగా ఇది కూడా ఏమవుతుందంటే మైనస్ హెచ్ T1 ఈక్వల్స్ టు మైనస్ యూ T1 T2. క్లియరా? మైనస్ యూ T1 T2. నెక్స్ట్ మైనస్ హాఫ్ జీ T2 స్క్వేర్ T1. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని కూడా ఏది ఈక్వేషన్ 1 వల్ల వచ్చింది కదా, ఇది ఈక్వేషన్ 2 వల్ల వచ్చింది కదా, ఈ రెండింటిని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాడ్ చేస్తాను. ఓకేనా? యాడింగ్ 1 and 2 ఏమవుతుంది చూడండి, మైనస్ హెచ్
T2 minus H T1 equals to U T1 T2 minus half G T1 square T2 minus U T1 T2 minus half G T2 square T1. చూడండి U T1 T2 minus U T1 T2 రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ రెండిట్లో మైనస్ హెచ్ కామన్ కదా, మైనస్ హెచ్ T1 ప్లస్ T2 లేకపోతే T2 ప్లస్ T1 ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ హాఫ్ G T1 T2 కామన్ తీసుకుంటే ఇక్కడ T1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ప్లస్ T2 ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు మైనస్ మైనస్ అనేది క్యాన్సల్, T1 ప్లస్ T2 T1 ప్లస్ T2 అనేది క్యాన్సల్. నాకు హెచ్ వాల్యూ ఏమొచ్చిందంటే హాఫ్ G T1 T2 వచ్చింది. క్లియర్గా స్టూడెంట్స్, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది ఎత్తి ఈ ఈక్వేషన్లో పెడతాను, ఈక్వేషన్ 3లో పెడతాను. చూడండి మైనస్ హెచ్ ఈక్వల్స్ మైనస్ హాఫ్ JT స్క్వేర్ అంటే హెచ్ ఈక్వల్స్ టు హాఫ్ JT స్క్వేర్ వచ్చింది. అంటే ఈక్వేషన్ 3ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 4ని రెండింటిని ఈక్వేట్ చేశాను అనుకోండి, హాఫ్ G T1 T2 ఈక్వల్స్ టు హాఫ్ G T స్క్వేర్. మనకు కనుక్కోవాల్సింది T యొక్క వాల్యూని. హాఫ్ G క్యాన్సల్ అంటే T స్క్వేర్ అంటే T1 T2, T ఈక్వల్స్ టు నాకు ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ T1 T2 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకం మనం సాల్వ్ చేస్తూ వస్తాం అనమాట. సింపుల్గా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని ఎలా అప్లై చేయాలి డైరెక్షన్స్తో పాటు తెలిసింది అనుకోండి, ఎలాంటి న్యూమరికల్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రశాంతంగా ఒక్కొక్క ప్రాబ్లం చేసామంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇంతవరకు మనం ఈక్వేషన్స్ని బట్టి గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలి అవంతా కూడా మనం డిస్కస్ చేసాం. కానీ మనం నెక్స్ట్ లెక్చర్లో ఎలా అంటే గ్రాఫ్స్ ఇస్తే దాన్ని యూస్ చేసుకుని న్యూమరికల్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.